వానలు వరదలతో పొంగాల్సిన వాగులు వంకలు బోసిపోయాయి. నిండు కుండల్లా ఉండాల్సిన జలాశయాలు నోర్లు తెరిచాయి. మొత్తంగా రాయలసీమలోని కడపను కరువు కమ్మేసింది. సరైన వర్షాలు లేక ఉమ్మడి కడప జిల్లా ఇన్నాళ్లు కరువుతో ఎండింది. కానీ రైతులను ఆదుకోవడానికి కృష్ణమ్మ కదిలింది. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధితో గండికోట ప్రాజెక్టు చరిత్రలోనే కృష్ణా జలాలతో తొలిసారి పూర్తిగా నిండింది. శ్రీశైలం వెనుక జలాలను గండికోటకు తరలించిన ప్రభుత్వం రైతుల కళలో ఆనందం నింపింది. 25.5 టీఎంసీల నీటితో గండికోట నిండు కుండలా మారింది. మరో 20 రోజుల పాటు వచ్చే వరదతో జిల్లాలోని 12 ప్రాజెక్టులను పూర్తిగా నింపి ఖరీఫ్ రబీ సీజన్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేయనుంది. రైతుల మీద పాలకులకు ప్రేమ, దయ, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎట్టే పరిష్కరించవచ్చని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించింది. భారీ వర్షాలు కురిసి వరదలు, నదులు ప్రవహిస్తేనే ఉమ్మడి కడప జిల్లా గండికోట జలాశయానికి మోక్షం అన్నట్లుగా గత పాలకులు వ్యవహరించారు. గత ముఖ్యమంత్రి ఈ జిల్లావాసి అయినా గడిచిన 5 ఏళ్లలో ఏనాడో జిల్లా రైతులకు ఏ మేలు జరగలేదు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా కడప జిల్లాలో జూన్ నెల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది లేదు. దీంతో రైతులు వేసుకున్న పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కృష్ణానదికి వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చింది. ఈ ప్రాజెక్టులోని నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని వరద జలాలను ఒడిసిపట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. గత 10 రోజుల నుంచి శ్రీశైలం జలాశయం నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేశారు. అక్కడి నుంచి కృష్ణా జలాలను బనకచెర్ల డ్యాం ద్వారా అవుకు జలాశయానికి, కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట జలాశయానికి తరలించారు. గాలేరు, నగరి, సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 26 టీఎంసీలు. ప్రస్తుతం 25.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. దీంతో గండికోట జలాశయం నిండు కుండలా కళకళలాడుతోంది. (2004-9) మధ్య కాలంలో గండికోట ప్రాజెక్టును పూర్తి చేసిన 26 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే భారీ వర్షాలు, వరదలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. వర్షాలు తక్కువగా కురిసే రాయలసీమ ప్రాంతంలో వాటిపైనే ఆధారపడటం సాధ్యం కాదనే ఉద్దేశంతో శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను గండికోటకు రప్పించేందుకు గత పాలకులు టన్నెల్ ఏర్పాటు చేయించినా ఏనాడు కృష్ణా జలాలతో ప్రాజెక్టు నింపింది లేదు. వర్షాలు, వరదలు వస్తే ప్రాజెక్టు నిండాలి, లేదంటే ఖాళీగా వదిలేయాల్సిన దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చే సమయంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలనే తపన గత పాలకుల్లో కనిపించలేదు. దీంతో పాటు ఈ ఏడాది ఆరంభం నుంచి సరైన వర్షాలు లేక కడప జిల్లా వెలవెలబోయింది. జూన్ నెల నుంచి మోస్తరు వర్షం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణానదికి 15 రోజుల నుంచి వరదలు భారీగా పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి వివిధ అనుసంధాన ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 200 కిలోమీటర్ల దూరంలోని గండికోటకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించి వరదను సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో పూర్తిగా నీరు నింపాలని, పూడిక తొలగించి గేట్లు భద్రం చేసుకోవాలని సూచించారు. ఫలితంగానే 26 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్టుకు గత 10 రోజుల నుంచి కృష్ణా జలాలను తరలించారు. ఈ నెల 13వ తేదీ నాటికి 25.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. గండికోట నుంచి పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాళెం ప్రాజెక్టు, పీబీసీ కెనాల్ కు కూడా నీరు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గండికోట నుంచి పక్కనే ఉన్న మైలవరం డ్యాంకు 25,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
గండికోట నుంచి విడుదల చేసే నీటితో కమలాపురం నియోజకవర్గంలోని వామికొండ, సర్వరాయసాగర్ జలాశయాలు నిండే అవకాశముంది. జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటిని మళ్లిస్తున్నారు. జిల్లాలోని 12 ప్రాజెక్టులను నీటితో నింపితే ఖరీఫ్, రబీ సీజన్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జలవనరుల శాఖ సీఈ మల్లికార్జునరెడ్డి అంటున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జలాలు వస్తాయనే అంచనాతో గండికోట నుంచి వివిధ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి నింపుతున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు గండికోటలో ఇప్పుడు 25.5 టీఎంసీ వరకు స్టోర్ చేయడం జరుగుతుంది. దానికి అనుసంధానంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లలో కూడా నియర్లీ ఇంకా ఒక 25 టీఎంసీ వరకు మనము గ్యాప్ ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఆల్రెడీ 15 టీఎంసీ వరకు నింపినాము. కాబట్టి అన్ని రిజర్వాయర్లు GNSSకి సంబంధించిన 6 రిజర్వాయర్లలో కూడా 50 టీఎంసీ వరకు కూడా మనము ఈ నెల 25-27 ప్రాంతాల్లో మనము పూర్తి స్థాయికి నింపుతాం. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి GNSS ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఈ మేజర్ ఇరిగేషన్ సంబంధించి 4,50,000 ఎకరాల వరకు కూడా మనం ఐకట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఈసారి ఖరీఫ్ సీజన్లో 2,60,000 వరకు కూడా రైతులు పంటలు పండిస్తున్నారు. ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో కూడా చిన్న అడ్డంకులు లేకుండా అన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు వచ్చిన మొదటి రోజులోనే ఈ డీసిల్టింగ్ పనులన్నీ కూడా మొదలుపెట్టి చివరి ఆయకట్టు వరకు నిలిపోవడము, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా అన్ని చెరువులు కూడా ఈ సిస్టమ్కి సంబంధించిన అన్ని చెరువులు 150 చెరువులు నింపుతున్నాము. గండికోట జలాశయం నింపడం ద్వారా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, కడప నియోజకవర్గంలోని రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 2014 నుంచి 2024 వరకు పరిశీలిస్తే గండికోట ప్రాజెక్టును కృష్ణా జలాలతో పూర్తిగా నింపింది లేదు. 2013 నవంబర్ 14న గండికోటలో 3 టీఎంసీలు నీరు నిల్వ చేయగా 2014 జూన్ 1న 0.994 టీఎంసీలు, 2015 జూన్ 1న 0.372 టీఎంసీలు, 2017 జనవరి 27న 5.232 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. 2018 అక్టోబర్ 14న 12.08 టీఎంసీలు నిల్వ చేయగా 2019 అక్టోబర్ 11న 11.98 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. 2020 డిసెంబర్ 22న తొలిసారి గండికోటను 26 టీఎంసీలతో పూర్తిగా నింపారు. కానీ భారీగా సంభవించిన వరదలతో పాటు పెన్నా, చిత్రావతికి వరద పోటెత్తడంతోనే గండికోట నిండింది. ఆ 26 టీఎంసీలను 2022 వరకు అలాగే కొనసాగించారు. 2023 జూన్ 1న 24 టీఎంసీల నిల్వ ఉంది. అయితే వర్షాభావం కారణంగా 2024 మే 31వ తేదీ వరకు గండికోటలో కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది జూన్ నుంచి నేటి వరకు జిల్లాలో వర్షం జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా వాసులకు తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా కృష్ణా జలాలతో గండికోటను నింపేందుకు చొరవ చూపారు. దీంతో చరిత్రలో తొలిసారి జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపారు. గండికోట నీళ్లు అక్కడికి ఉండిపోయి ఉన్నాయి. ఇంకా శ్రీశైలం నుంచి ఇన్పుట్ వస్తుంది కాబట్టి ఒక చుక్క కూడా వేస్ట్ చేయకుండా ఇంకా ఒక నెల 2 నెలల వరకు కూడా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇంట్లోనంతా వాడుకునే విధంగా మనం ఇక్కడ పనులు పూర్తి కాకపోయినప్పటికీ టెంపరీ పనుల ద్వారా టెంపరీ పాత ఉన్న వంకల్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రతి నీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి గండికోట నుంచి సర్వరాయసాగర్కి కాలం GNSS కాలం ఎంతవరకు పర్యటనతో అంతవరకు తీసుకుని అక్కడి నుంచి పాత వంకలు ఇంత ముందు న్యాచురల్ గా ఉన్న వంకల్లోకి కలపడానికి ప్రయత్నం చేసి దాని నుంచి 3 మండలాలకి ఈసారి పంటకు నీరు చేర్చేవాటిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి కడప జిల్లాలో వర్షాలు, వరదలు లేకపోయినా గండికోటను కృష్ణా జలాలతో నింపడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు, రైతు సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లావాసి ముఖ్యమంత్రి అయినా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదని, అలాంటిది వర్షాలు లేని సమయంలో జిల్లావాసులను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం గండికోటలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేశారని కొనియాడుతున్నారు. కమలాపురం నియోజకవర్గంలోకి వచ్చిన గండికోట జలాశయాలను సద్వినియోగం చేసుకోవడానికి బిఎన్పల్లె మండలంలో కాల్వలకు నీరు విడుదల చేయడం ప్రారంభమైంది. కాల్వల నుంచి రైతుల పంట పొలాలకు నీళ్లు విడుదల అయ్యాయి. కాల్వలకు నీళ్లు రావడంతో రైతులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులు నింపడం వల్ల కడప జిల్లాలో త్రాగడానికి మంచినీళ్లు, ఆయకట్టుకు కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని విధాల అవకాశం ఉంది. అయితే చాలా ఈ అనుబంధంగా ఉన్నటువంటి పైడిపాలెం కావచ్చు, చిత్రావతి కావచ్చు, లేకపోతే వామికొండ సర్వరాయసాగర్ కావచ్చు, మైలవరం కింద ఉన్నటువంటి పంట కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల డైరెక్ట్గా నీళ్లు అందించేటువంటి వెసులుబాటు, ఆయకట్టుకు నీళ్లు అందించే వెసులుబాటు లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వంకలు, వాగులు లేకపోతే నదులలో వదిలేసి గ్రౌండ్ వాటర్ను పెంచుకోవడానికి అప్పుడప్పుడు
ఉపయోగపెడుతున్నారు తప్ప పంట కాలువల నిర్మాణం పూర్తి కావాలా, దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తి చేయడం ద్వారా డైరెక్ట్గా ఆయకట్టు పెరగడానికి ఆస్కారం ఉంది. మరొక పక్క గండికోట ప్రాజెక్టు నుంచి వామికొండ ప్రాజెక్టు, సరళసాగర్ ప్రాజెక్టు కూడా ఇవాళ నింపుతా ఉన్నారు. గండికోట ప్రాజెక్టు నుంచి ఇంకొక రకంగా మైలవరం ప్రాజెక్టు కూడా నిండింది. మైలవరం ప్రాజెక్టు నుంచి పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆ నదీ పరివాహక ప్రాంతం నుంచి కూడా ఇవాళ సోమశిల ప్రాజెక్టు కూడా ఇవాళ నింపుతా ఉన్నారు. ఇన్ని రోజులకు రాయలసీమ జిల్లాలో ఒక పక్క వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు నింపాలనే ఉద్దేశంతో సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి డోగా లేకుండా చాలా మంచి ప్రయత్నం చేసిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత తనదని, ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు అవసరమైన సాగు, తాగునీరు అందించి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటామని అన్నారు. నిరంతరం జలవనరుల శాఖ అధికారులను సీఎం అప్రమత్తం చేయడం ద్వారా అధికారుల్లో చలనం మొదలైంది. 5 ఏళ్ల పాటు మొద్దునిద్రలో ఉన్న అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ ప్రాజెక్టుల గేట్లకు గ్రీసు వేయడం, పూడిక తీయడం వంటి చర్యలు చేపడుతున్నారు. గేట్లు సరిచూసుకోవడం వంటివి చేస్తున్నారు. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లకు తలెత్తిన ముప్పు రాష్ట్రంలో మరే ప్రాజెక్టుకు రావద్దని సీఎం అన్నారు. ఇప్పుడు గండికోట రిజర్వాయర్ను కూడా అదే చిత్తశుద్దితో నింపి రైతుల కళ్లలో ఆనందం చూశారు. ప్రభుత్వ చర్యలు ఇలాగే కొనసాగితే రాయలసీమలో కరువు అనే మాట వినబడదని ప్రజలు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.